మూమెంట్స్ ఎప్పటి నుండి తెలుస్తుంది మేడం? నాకు 6 నెలలు అవుతుంది ఇంకా తెలియట్లేదు, 5 నెలలు అవుతుంది తెలియట్లేదని కొందరు, కొందరేమో రెండో నెలకే మూడో నెలకే నాకు మూమెంట్స్ తెలిసిపోతున్నాయని కొందరు. సో బేబీ మూమెంట్స్ అసలు ఎప్పటి నుండి తెలుస్తాయి అనే విషయం ఈ రోజు మాట్లాడుకుందాము. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. బేబీ మూమెంట్స్ అనేది అంటే బేబీ పెరగడం అనేది 4th మంత్లో మనకి కాళ్ళు చేతులు అన్నీ ఫుల్గా ఫామ్ అయిపోతాయి. 4th మంత్ ఎండింగ్ అంటే 16 వీక్స్ నుండి 24 వీక్స్ వరకు, అంటే 6 మంత్స్ ఎండింగ్ వరకు, 4th మంత్ ఎండింగ్ నుండి 6 మంత్స్ ఎండింగ్ వరకు ఒక్కొక్కరి బాడీ నేచర్ని బట్టి బాగా తిన్బిల్ట్ ఉన్నారనుకోండి, చాలా బక్కగా ఉన్నారనుకోండి, యూట్రస్ యొక్క మూమెంట్స్ అబ్డామిన్ మీదకి ఇలా టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బాగా తిన్బిల్ట్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఎర్లీగా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అంటే 4వ నెల ఎండింగ్కే వాళ్ళకి మూమెంట్స్ తెలిసిపోతూ ఉంటుంది. మూమెంట్ అంటే ఏదో రౌండ్గా క్లాక్ వైజ్గా ఇలా తిరిగినట్టు ఉండదు, ఏదో బటర్ఫ్లై ఎగురుతున్నట్టుగా, ఏదో పేగు కదులుతున్నట్టుగా. ఎందుకంటే చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేతులు, బుడ్డి బుడ్డి కాళ్ళు బేబీకి అప్పుడే తయారవుతుంటాయి కాబట్టి సన్న మూమెంట్ ఇలా ఇలా ఏదో ఫ్లష్ అవుతున్న మూమెంట్, చిన్న చిన్న మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి థిన్ బెల్ట్లో ఉన్న వాళ్ళకి. అదే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెము లోపల అబ్డామిన్ కి అండ్ యూట్రస్ కి మధ్యలో పేగులు ఎక్కువగా ఉన్నా, లేదంటే ఒమెంటం అంటాము, ఒమెంటల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా వాళ్ళకి కొంచెం లేట్గా బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అంటే 6 మంత్స్ ఎండింగ్ 24 వీక్స్ వరకు కూడా అందరు డిస్కస్ చేసుకుంటారు అనమాట. నాకు 4 నెలల ఎండింగ్లోనే తెలుస్తుంది, నీకు ఇంకా తెలుస్తలేదా, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. అలా భయపడుతూ నా దగ్గరకు వస్తారు. సో దాని గురించి టెన్షన్ పడకండి, వాళ్ళ బాడీ వేరు, నీ బాడీ వేరు. సో నీకు రావాల్సినప్పుడు నీకు వస్తుంది. సో డాక్టర్ నీ బేబీ గ్రోత్ బాగుంది అని చెప్పినప్పుడు మీరు మూమెంట్ తెలియనంత మాత్రాన 6 మంత్స్ ఎండింగ్ వరకు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ బాడీ నేచర్ని బట్టి మోస్ట్లీ 22-24 వీక్స్లో కూడా మీకు మూమెంట్స్ తెలియడం అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేబీ మూమెంట్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎవ్రీ మంత్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండాలి, సేమ్ మూమెంట్ ఉండాలి అన్నట్టు ఉండదు. బేబీ మూమెంట్, బేబీ వెయిట్ పెరిగే కొద్దీ, బేబీ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు పెద్దది అయ్యే కొద్దీ మూమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నప్పుడు ఏదో పేగు కదిలినట్టుగా, కొంచెం పెద్దగా అయితే బటర్ఫ్లై ఎగిరినట్టుగా, ఇంకా కొంచెం పెద్దగా అవుతుంటే 7వ నెల 8వ నెల వచ్చే వరకు బాక్సింగ్ చేసినట్టుగా కిక్కింగ్ మూమెంట్స్ అండ్ రౌండ్గా తిరిగిన మూమెంట్స్, వాళ్ళ హిక్కప్స్ మూమెంట్స్, వాళ్ళు హిక్కప్ చేసినా కూడా మదర్కి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎవ్రీ మంత్ కూడా బేబీ మూమెంట్ డిఫరెంట్గా పర్సెప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి అది కొంచెము తెలుసుకోవడము, అబ్జర్వ్ చేయడము వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి కొంచెం లేట్గా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. 6వ నెల స్టార్టింగ్లో లేదంటే 6వ నెల ఎండింగ్లో ఆ మూమెంట్స్ అనేవి మెల్లమెల్లగా అర్థమవుతాయి. అదే 2వ డెలివరీ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి 2వ డెలివరీ 3వ డెలివరీ వాళ్ళు బేబీ మూమెంట్ని చాలా ఎర్లీగా గుర్తుపట్టగలరు అనమాట. 4వ నెలలోనే, 4 స్టార్టింగ్లో కూడా కొంతమంది థిన్ బెల్ట్ ఉన్న మదర్స్కి 4 స్టార్టింగ్లోనే వాళ్ళకి మూమెంట్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీకి అండ్ ఎవ్రీ మంత్లో మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి అలా జరుగుతుంది, నాకు ఇలా జరగాలి అని మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్, మీ బాడీ యూనిక్. సో మీరు మీ డాక్టర్తో మాట్లాడండి, డిస్కస్ చేయండి. నాకు ఇంకా తెలియట్లేదు మూమెంట్ అని, మీరు ఏమాత్రం బేబీలో ఏదైనా ప్రాబ్లం ఏమో, నాకు ఇంకా మూమెంట్ తెలియట్లేదు, ఇలాంటివన్నీ కూడా టెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ డాక్టర్తో డిస్కస్ చేసుకోండి, మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా స్మూత్గా చేసుకోండి. సో ఎంజాయ్ యువర్ మదర్హుడ్. థ్యాంక్ యూ.